మై జర్నల్ మై కుక్ బుక్ రెసిపీ నెంబర్ 2. ఈరోజు ఉడికించిన ఆలూతో ఒక చిన్న రెసిపీ. ముందుగా బూరెల మూకుడు వేడైందా లేదో చూసుకొని ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఫైన్లీ చాప్డ్ మీడియం సైజ్ ఆనియన్ని దానిలో వేసుకోవాలి ఫస్ట్గా. ఆ తర్వాత ఒక 4 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ దాన్ని కూడా మంచిగా చాప్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనము చిన్న ముక్క జింజర్ని కూడా జింజర్ని అయితే మరీ సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే మంచిది. ఆ తర్వాత మన ఇంట్లో వాడే మిర్చి స్పైస్ లెవెల్ని బట్టి మనము ఒక 2 to 4 మిర్చీస్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా చేసుకుంటే బాగుంటుంది. అయితే వీటిని ఎంతలా వేయించుకోవాలి అంటే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇంతలో మనం పక్కన ఏవైతే ఉడికించిన ఆలు ఉందో అందులో మన రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక 2-3 చెంచాల కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా చిటికెడు గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా చెయ్యి పెట్టి నీట్గా స్మాష్ చేసేసుకోవాలి ఈవెన్గా. ఈ మిక్చర్ని మన ఏవైతే ఆనియన్ మిక్చర్ పక్కన ఉందో దానిలో వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా ఎలా అంటే సాల్ట్ అదంతా మంచిగా స్ప్రెడ్ అయ్యి ఈవెన్ మసాలా కుక్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. వన్స్ మనకు అలా కుక్ అయింది అనిపించాక ఆ మిక్చర్లో మనము కొత్తిమీర అది వేసేసుకొని పక్క పెట్టేసుకోవాలి. అయితే ఇది వన్ సైడ్ ఆఫ్ రెసిపీ. అయితే ఇంకో సైడ్ ఆఫ్ రెసిపీ మనము గోధుమ పిండిని కలిపి పెట్టుకోవాలి. అయితే ఆ కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మనం చపాతీలాగా ఒత్తుకొని అందులో ఇందాకటి స్టఫింగ్ని మనం ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకోవడం కూడా ఎలాగా, చీర కుచ్చులు ఎట్లయితే మడత పెడతామో అలాగా మంచిగా లోపల ఫిల్లింగ్ పెట్టుకున్నాక అలాగా ఒక్కొక్క చిన్నగా ఇట్లా కుచ్చులాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా మన దగ్గర ఉన్న స్టఫింగ్ మొత్తాన్ని మనం ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అయితే ఈ ఫిల్ చేసుకున్న వాటిని పక్కన బూరెల మూకుడులో ఆయిల్ని మనం హీట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇవి మంచి రెడ్డిష్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇలా అన్ని వైపులా ఈవెన్గా వేయించుకొని, అంటే సేమ్ కలర్ ఎటు సైడ్ చూసినా కూడా అట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం. దీన్ని తిన్నాక మీరు అంటారు అద్భుత.